తుమ్మడ గ్రామ పంచాయత్ వెంకమ్మగూడ ఆమ్లెట్ విలేజ్. నేను ప్రజెంట్ డిప్యూటీ సర్పంచ్. నా పేరు హరీష్. ఈ మా ఊరిలో ఈ రోడ్డు ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మేము. ఈ ఇబ్బందులు పోవాలంటే అధికారులు తొందరగా వచ్చి చూసి దీన్ని అంటే ఇది ఉన్నది వాస్తవమా అవాస్తవమా అని కనుక్కొని దీనికి అధికారులు తొందరగా చొరవ తీసుకొని మా ఒక్క రోడ్డు దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మీరు ఎంఆర్ఓ గానీ ఎంపీడీఓ గానీ చెప్పలేరా? ఎంపీడీఓ అందరికి మేము నాయకులందరికీ చెప్పినాము, 10 సార్లు కూడా చెప్పి తిరిగినాం కూడా. దానికి అధికారులు కరెక్ట్ స్పందిస్తలేరు. ఈ యొక్క ప్రాబ్లం ఒక్కటి రాజకీయాలకు అతీతంగా ఉన్న ఒక ప్రాబ్లం కాబట్టి, విలేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని అందరు క్లియర్ చేయాల్సింది నాయకులకు అట్లాగే ఎంపీడీఓ గారికి అందరికి మేము సూచన ఇస్తున్నాం. దీన్ని తొందరగా కంప్లీట్ చేసి ఒక్క రోజు వర్షం పడితేనే ఈ పరిస్థితి ఇలా ఉంది. అదే కంటిన్యూ భారీ వర్షాలు కురిస్తే అసలు ఒకరిళ్ళకి మొత్తం ఇళ్లకి వాటర్ పోతాయి. దీనికోసం మళ్ళా ప్రజలందరూ ఏమంటారు, మీరు సర్పంచ్ ఉప సర్పంచ్ ఏం చేస్తారు, మీరు ఇదేనా మీ పద్ధతి ఇదేనా అని అందరు ప్రశ్నిస్తారు. దీనికి మేము మా సొంత డబ్బుతో 50,000 లక్షల రూపాయలు అంటే మేము సొంత నిధులతో పనిచేస్తాము. ఇది కోట్లతో కూడిన పని. మాకు ఇంకా బయటకి నుంచి శాంక్షన్ లేని వర్క్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి శాంక్షన్ తొందరగా చేసి రోడ్ వర్క్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక 5 నిమిషాలు వచ్చి ఈ ఊరును చూసిపోండి, పరిశీలన చేయండి సార్. కాకపోతే మా మండలి పెద్ద మనుషులకు దయచేసి చెప్తున్నాం. మేము మీకేం కావాలి? మాకేం కావాలంటే మాకు ఉన్న రోడే కావాలి. మాకు ఫస్ట్ రోడ్ అయిందనుకో ఊర్లోకి వచ్చేటోళ్ళు మమ్మల్ని పేరు పెట్టరు. ఇక్కడ ఊర్లో పని చేద్దామన్న వచ్చిన లేబర్ కూడా మరి తిడుతున్నారు. 2 సంవత్సరాలు రోడ్డు చూసి పిల్లలు ఈ రోడ్ ను చూసి ఎవరన్నా ఇది ఏం రోడ్ అని చెప్పి వాడికొచ్చి కనీసం ఇది ఏం రోడ్ అని అడుగుతున్నారు. గౌరవ అధికారులందరికీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పెద్దలకి నమస్కరించి తెలియజేయమనగా, ఈ తిమ్మారెడ్డిగూడ గ్రామ పంచాయతీ వెంకమ్మగూడ ఆమ్లెట్ విలేజ్ లో మెయిన్ రోడ్డు చాలా సమస్యగా మారింది. ఒక చిన్న వర్షానికే అసలు బండ్లు అనేది రావడం పోవడం ఇబ్బందికరంగా అవుతుంది. రాత్రి నేను ఒక 11 గంటల సమయంలో చార్మినార్ నుంచి రిటర్న్ వస్తుంటే వర్షం కురిసింది. ఇక్కడ నాకు తెలియదు, చూడకుండా వస్తే ఆ గుంత మూసుకుపోయింది, కింద పడడం. రాత్రి నాకు దెబ్బలు తగిన అయితే. కానీ ప్రతి ఒక్క అధికారులు స్పందించి ఈ సమస్యను తొందరగానే పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అందరికీ దయచేసి రిక్వెస్ట్ గా ప్లీజ్ అధికారులకు తెలియాలని కోరుకుంటున్నాను.